కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, అందరూ బైబిల్ తీసి చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుకుందాం. మీ అందరికీ తెలిసిన మాటలు ఇవి. మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు నన్ను ప్రేరేపించినటువంటి మాటలు మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనైందును, వారు నాకు ప్రజలై ఉందురు. చూడండి, సాక్షాత్తు సర్వశక్తి గల దేవుడు చెప్తున్న మాటలు. నేను వారిలో నివసించి సంచరిస్తాను, అలాగే వారి దేవుడనై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. సంచరించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. చూడండి, గుళ్ళో పెడితే దానికి పరిమితమై ఉండడు, పర్వతం మీద పెడితే అక్కడ పరిమితమై ఉండడు, ఓ చెట్టు కింద కూర్చోబెడితే అక్కడే కూర్చోడు ఆయన. లేదో గదిలో, ఓ చీకటి గదిలో బంధించి పెడితే అక్కడే ఉంటానని అక్కడికి పరిమితమై అక్కడ స్థిరంగా ఉండేవాడు కాదు ఆయన. ఓ గుళ్ళోనో, ఒక ఇంట్లోనో, ఒక గదిలోనో, లేక ఒక బళ్ళలోనో, పర్వతం మీదో, సముద్ర తీరానో, చెట్టు ప్రక్కనో, లేకపోతే ఇంకా చెట్టు పైనో, చెట్టు కింద, చెట్టు ప్రక్కనో ఇక్కడే ఉండు ప్రభాని అంటే అలా ఉండేవాడు కాదు ఆయన. ప్రభా, ఈ పర్వత శిఖరం మీద నీకు ఒక గుడి కట్టిస్తాను, అక్కడే ఉండంటే అక్కడ ఉండడు ఆయన. ఆకాశం మీదే ఉండు, భూమి మీదే ఉండు, సముద్రంలోనే ఉండు, మధ్యాకాశంలోనే ఉండంటే ఉండడు. మన దేవుడు మనలో సంచరిస్తూ ఉంటాడు. దేవుని మందిరంలో ఆయన సంచరించడం అంటే తిరగడం. మొత్తం ఆయన ఈ ప్రాంతమంతా ఆయన సంచరిస్తూ ఉంటాడు. అలాగే హృదయం అనే మన ఆలయంలో కూడా ప్రభు సంచరిస్తుంటాడు. ఆయన ఒక చోట మాత్రం ఉండడు, ఆయన భూతలమంతా సంచరించే దేవుడు. చూడండి, పర్వతాల్ని సృజించాడు, ఆకాశాన్ని నిర్మించాడు, భూమిని సృజించాడు, భూతలమంతా సంచరిస్తాడనే మాటలు ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 13వ వాక్యంలో రాయబడి ఉంటుంది. ఆమోసు గ్రంథం 4:13. పర్వతంలో నిరూపించినవాడు, గాలిని పుట్టించినవాడు ఆయనే, ఉదయమున చీకటిని కమ్మ చేయువాడును, మనుషుల యోచనలు వారికి తెలియచేయువాడు ఆయనే, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడును, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు పెట్టబడెను. చూడండి, పర్వతాలను సృజించాడు, గాలిని పుట్టించాడు, ఉదయమున చీకటిని కమ్మ చేయవాడు, మనుషుల యోచనలు వారికి తెలియచేసేవాడు, భూమి యొక్క ఉన్నత స్థలములన్నిటా ఆయన సంచరించే దేవుడు. ఈ భూగ్రహమంతా, ఈ భూతలమంతా అంటే ఒక తెలంగాణ, ఒక ఆంధ్రప్రదేశ్, లేకపోతే భారతదేశం, లేకపోతే చైనా, రష్యా, జపాన్ ఇలాంటి దేశాల వరకు ఆయన పరిమితమైనడు. ప్రపంచమంతా అంటే భూతలమంతా, భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయి? గుర్తించబడిన దేశాలు 197 దేశాలు ఉన్నాయి. గుర్తించబడిన దేశాలు ఇంకా చాలా ఉన్నాయి, గ్రహాలు కూడా చాలా ఉన్నాయి. ప్రియ సహోదరులారా, ఈ భూతలమంతా ఆయన సంచరించేవాడు. ఒక్క పిడుగురాలు మాత్రమే కాదు, ఒక పల్నాడు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, భారతదేశమే కాదు, భూప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో, భూమి మీద ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని గ్రామాలు, ఎన్ని పట్టణాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు, ఎన్ని దేశాలు ఉన్నాయో, ఆ దేశాలన్నిట భూతలమంతా ప్రభు సంచరించునుగాక. చూడండి, నువ్వు బహురౌద్రము కలిగి ఉన్నావు, భూమి మీద నీవు సంచరించుచున్నావు అనే మాటలు కూడా పరిశుద్ధ గ్రంథంలో, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యంలో ఆ విషయాలు ఉంటాయి. నీవు భూమి మీద సంచరిస్తూ ఉన్నావు అని. బహురౌద్రము కలిగి నీవు భూమి మీద సంచరించుచున్నావు. చాలు, నీవు భూమి మీద సంచరించుచున్నావు,
జనములను అనగదొరుకుచున్నావు. చూడండి, సముద్రం మీద సంచరించుచున్నాడనే మాట కూడా రాయబడింది. సముద్రం మీద సంచరించుచు దాన్ని అనగదొరుకుతున్నావు. నీ రథములు, నీ గుర్రములు సముద్ర తరంగాల్ని అణిచివేస్తూ ఉన్నాయి. చూడండి, హృదయం అనే ఆలయములో, భౌతికమైన మందిరములో సంచరిస్తాడు, భూతలమంతా సంచరిస్తాడు. అలాగే సముద్రం మీద ప్రభు సంచరిస్తాడు. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే, ఒక స్థలానికి, ఒక ప్రాంతానికి, ఒక గుడికి ఆయన పరిమితమైనడు. ఆయన ప్రతి చోట, ఈ భూతలం అంతా, భూమి యొక్క నలుదిశల 8 దిక్కులు అన్ని చోట్ల ప్రభు అయిన యేసయ్య సంచరించునుగాక, మనలో సంచరించునుగాక, ఈ మందిరములో సంచరించునుగాక, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో సంచరించునుగాక, మీరు నివాసం చేసే స్థలములో ప్రభు సంచరించునుగాక. ఎందుకు సంచరిస్తాడు ఆయన? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 10వ అధ్యాయం 38వ వాక్యం. అపోస్తుల కార్యములు 10:38. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచు ఉండెను. చప్పట్లు కొడదామా గట్టిగా? అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచుచు మేలు చేయుచు సంచరించే దేవుడు. మన దేవుడు ఎందుకు సంచరిస్తాడండి? మేలు చేసేదానికి. కీడు చేసేదానికా, మేలు చేసేదానికా? గట్టిగా చెప్పాలి అందరూ. ఆవలించబాకండి, గట్టిగా చెప్పండి. మన దేవుడు మేలు చేసేదానికి సంచరిస్తాడా, కీడు చేసేదానికి సంచరిస్తాడా? అందరు చెప్పాలి. అంటే మీరు వింటున్నారా లేదని అర్థమయ్యేదానికి అడుగుతున్నా. మన దేవుడు మేలు చేసేదానికి సంచరించేవాడా, కీడు చేసేదానికి సంచరించేవాడా? వ్యాధిని కలుగజేసేదానికి సంచరిస్తాడా, వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరిచేదానికి సంచరిస్తాడా? నష్టం కలుగజేసేదానికి సంచరిస్తాడా, లాభం కలుగజేసేదానికి సంచరిస్తాడా? గట్టిగా చెప్పాలా. కష్టపెట్టేదానికి సంచరిస్తాడా, ఆనందంతో నింపేదానికి సంచరిస్తాడా? ప్రైజ్ ది లార్డ్. మేలు చేయుచు ప్రభు అయిన యేసయ్య ఈ స్థలమంతా సంచరించునుగాక, మనలో సంచరించునుగాక, మన ప్రాంతాల్లో సంచరించునుగాక, భూతలమంతా సంచరించునుగాక, సముద్రం మీద సంచరించునుగాక. మేలు చేయుచు అందరి కుటుంబాల్లో ఆయన సంచరించునుగాక. చూడండి, సాతాను కూడా సంచరిస్తాడు. ఎందుకని? కీడు చేసేదానికి. ఎందుకని? రోగం చేత నింపేదానికి. ఎందుకని? నష్టాన్ని కలుగజేసేదానికి. ఎందుకని? చీకటిలో నెట్టివేసేదానికి. ఎందుకని సాతాను సంచరిస్తాడంటే మరణాన్ని కలుగజేసేదానికి. చూడండి, పరిశుద్ధులందరూ కూడిన స్థలానికి వెళ్ళాడంటే సాతాను. ప్రభు అడిగాడు, రే సాతానుగా ఎక్కడి నుండి వచ్చారంటే, భూతలం అంతా అటు ఇటు తిరుగుతూ సంచరించొచ్చు ఇక్కడికి వచ్చానని చెప్తాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యం. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చాను. వాడు అటు ఇటు తిరిగే పని అన్నమాట. ఏ పని ఉండదు వాడితో. తిరిగే పనే కొంతమందికి. అటు ఇటు ఖాళీగా తిరుగుతుంటారు. ఇక్కడ పని జరుగుతుంటుందండి, కొంతమంది ఖాళీగా తిరుగుతుంటారు అన్నమాట. టయానికి వచ్చి తింటారు, మరలా ఊరికైనా తిరుగుతుంటారు కొంతమంది. ఏ పని చేయరు. చూడండి, ఇంట్లో పిల్లలు గాలికి తిరుగుతుంటారు, ఇంట్లో తిని గాలిలో తిరుగుతుంటారు అన్నమాట.
ఏం జాబ్ అని అడిగితే ఎయిర్ ఫోర్స్ జాబ్ అంటారు. అంటే ఇంట్లో తిని గాల్లో తిరిగేది అనమాట. చెప్పుకునే దానికి మరలా ఎయిర్ ఫోర్స్ జాబ్ అని చెప్తుంటారు. అంటే ఇంట్లో తినడం, గాలిలో తిరగడం, గాలికి తిరిగి రావడం. మీ పిల్లలు ఎవరైనా గాలికి తిరిగే పిల్లలు ఉంటే చెప్పండి, వరే చర్చి దగ్గరికి వెళ్ళి అక్కడ పరిచర్య జరుగుతుంది, పరిచర్యలో పాలు పొందమని చెప్పండి. అటు ఇటు తిరగడం ఎందుకు? ఎవరు అటు ఇటు తిరిగింది? గట్టిగా చెప్పాల. ఏ పని ఉండదు వాడికి, అటు ఇటు తిరుగుతుంటాడు. భూమి మీద అటు ఇటు తిరుగుతూ సంచరించుచు ఇక్కడికి వచ్చాను. ప్రభు సంచరిస్తుంటాడు. అలాగే ఈ ప్రాంతంలో సాతాను కూడా ఎందుకని కీడు చేయాలని ఉంటాడు. యేసయ్య వాడిని చూసి, ఏయ్ ఏంట్రా ఇక్కడికి వచ్చావు? ఆ ఊరికైనా వచ్చాను లేయా, ఊరంతా ఎవరు కనపల్లా నాకు సంబంధించిన వాళ్ళు, ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో అని వచ్చా. ఒరే పోరా ఇక్కడ నుండి, ఇక్కడ నా పిల్లలు నా ప్రజలు ఉన్నారు అంటాడు ఆయన. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే సాతాను తిరుగుతూ ఉంటాడు. మీరేం కలవరపడద్దు, వాడు లోకంలో తిరుగుతుంటాడు, యేసయ్య మనలో సంచరిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా. మనలో మనతో యేసయ్య సంచరించునుగాక, అపవాది క్రియలు లయపరచునుగాక. వాడు సంచరిస్తుంటాడు, ఏం భయపడద్దు. కలవర పెడతాడు, ఇబ్బంది పెడతాడు, నష్టం కలుగజేస్తాడు, మరణాన్ని కలుగజేస్తాడు. భయపడద్దు. సాతాను సంచరిస్తుంటుంది, యేసయ్య వాణ్ణి గద్దించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాతాను సంచరించే ప్రతి చోటుని వాణ్ణి గద్దించి ఆ ప్రాంతాలని మహిమతో నింపునుగాక, వెలుగుతో నింపునుగాక, ప్రభావముతో నింపునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య నేను ఒక వార్త విన్నా. ఒక ఆత్మీయుడు రోగం చేత పీడించబడుతూ కోమాలోకి వెళ్ళిపోయాడంట. చాలా రోజులు కోమాలో ఉన్నాడంట. ఒక క్రైస్తవుడు. ఇక హాస్పిటల్లో చేర్చారు. ఆయన డాక్టర్ల వల్ల కూడా కావట్లేదు, ఇక ఈయన చనిపోతాడు తీసుకెళ్ళండి అన్నట్లుగా చెప్పారంట హాస్పిటల్లో. ఇంటికి తీసుకెళ్ళి ఏం చేయాలి, ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నానని అక్కడ ఆయన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. చాలా రోజుల నుంచి రోగం చేత పీడించబడుతూ కోమాలో ఉన్నాడు. వాళ్ళ బంధువులు ఎవరో తెలిసిన వాళ్ళు పాస్టర్ గారికి చెప్పారంట ప్రార్థన చేయమని. ఆ పాస్టర్ గారు కూడా ప్రార్థన చేసుకొని వెళ్ళాడంటండి. ఇంకైనా చావు బతుకుల మధ్యలో తీసుకెళ్ళండి అని చెప్తే తీసుకెళ్ళి దానికి ముందుగా ఒకసారి పాస్టర్ గారిని పిలిపించి ప్రార్థన చేపిద్దామని పాస్టర్ గారిని పిలిచారంట. ఆయన కోమాలో మరణ పడకలో ఉన్నాడు. పాస్టర్ గారు లోపలికి వస్తున్నప్పుడు ఆయన వెనక ఒక దురాత్మ, ఆయన పడకలో ఇలా పడుకుంటే ఆయన తల దగ్గరే ఒక దురాత్మ ఉందంటండి. ఈ పాస్టర్ గారు లోపలికి వచ్చేటప్పుడు వాడు ఆ నల్లటి ఒక స్వరూపం, ఒక దురాత్మ ఆయన కనపడుతుందంట. పాస్టర్ గారు దగ్గరికి వస్తున్నాడు, దురాత్మ ఉంది. ఏంటి ఇక్కడ ఉన్నాడు ఇటు సాతాను గడు, ఇక్కడేం పని వీడికి? ఆయన క్రైస్తవుడు కదా, ఆయన ప్రార్థించేవాడు కదా, పరిచర్యలో పాల్పొందేవాడు కదా, వాడెందుకు ఉన్నాడు ఇక్కడ అని దగ్గరికి, ఏ సాతాను ఇక్కడేం పడరా నీకు, పో బయటికి, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా, పో బయటికి అనేసరికి ఆ నల్లటి ఆ చీకటి ఆత్మ ఒకసారి కిటికీలో దూకి అలా పారిపోయిందంటండి. ఆ తర్వాత ఈయన దిగ్గున లేచి కూర్చున్నాడంటండి. రోజుల తరబడి కోమాలో ఉన్నవాడు లేచి కూర్చున్నాడంట. వెంటనే, రే సాతాను ఇక్కడేం పనిరా నీకు, పో బయటికి అని గద్దించేలోపుగా ఆడు వెళ్ళిపోయాడు. కోమలో ఉన్న వ్యక్తి లేచి కూర్చున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయనకు రోగాన్ని కలుగజేసింది ఎవరు? కోమలోకి నెట్టేసింది ఎవరు? లేవకుండా చేసింది ఎవరు? బయట తిరగకుండా చేసింది ఎవరు? పరీక్షల్లో పాలు పొందకుండా చేసింది ఎవరు? స్తుతించకుండా చేసింది ఎవరు? అది వాడు చేసే పని. చర్చిలో కూర్చొనివ్వడు, ప్రార్థనలో కూర్చొనివ్వడు, పరిచర్య చేయనివ్వడు.
అందరితో కలిసి స్తుతించమని చెప్పడు, బంధిస్తాడు. గుర్తుపట్టాలన్నమాట, గద్దించాలి. ఏ సోమరి ఆత్మ పో బయటికి, ఏ తిండిబాత ఆత్మ పో బయటికి, అపవిత్రాత్మ పో బయటికి అని గద్దించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాడు రోగాన్ని కలుగజేసడానికి సంచరిస్తాడు, మరణాన్ని కలుగజేసడానికి సంచరిస్తాడు. యేసుక్రీస్తు మేలు చేసేదానికి సంచరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అపవాది సంచరిస్తుంటే యేసయ్య ఆ స్థలంలోనికి మహిమగల దేవుడుగా దిగి వచ్చి ఆ ప్రాంతమంతా సంచరించునుగాక. మనం ఉన్న ప్రాంతాలన్నిట ప్రభు మహిమగల దేవుడై సంచరించునుగాక. మేలు చేసే దేవుడిగా సంచరించునుగాక. అద్భుతాలు చేసే దేవుడిగా సంచరించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు, యేసయ్య మా ఇంట్లో సంచరించాలని మేము కోరుకుంటున్నాం అని ఆశించిన వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. కొంతమందికి ఇష్టం లేనట్టుంది. యేసయ్య సంచరించాలని ఆశించిన వాళ్ళు మరొకసారి గట్టిగా చెప్పండి ఆమేన్ అని. కుడి చేతిని పైకెత్తి గట్టిగా చెప్పండి. సౌండ్ వినపడట్లా, గొంతులు పెగలట్లేదు అనమాట. కొంతమందికి శీతాకాలం కదా, గొంతు పట్టేసినట్టుంది. గట్టిగా చెప్పండి ఆమేన్ అని. మీ కుటుంబాల్లో యేసయ్య సంచరించునుగాక. మన ప్రాంతాల్లో ప్రభు సంచరించునుగాక. మన హృదయాల్లో ప్రభు సంచరించునుగాక. సంచరించుచు మేలు చేయునుగాక. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. సంచరించుచు అద్భుతాలు చేయునుగాక. సంచరించుచు ఆరోగ్యము దయచేయునుగాక. జీవముతో నింపునుగాక. సమాధానముతో నింపునుగాక. సమృద్ధితో నింపునుగాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అందరి జీవితంలో మనుషులు మేలు చేయకపోవచ్చు, యేసయ్య మాత్రమే మేలు చేస్తాడు. మనుషుల్ని నమ్ముకొని నువ్వు మోసపోయావేమో, కానీ యేసయ్యను నమ్ము, ఆయన ఎప్పుడు నీకు మోసం చేయడు. అయిన వారిని, అనుకున్న వారిని నమ్ముకొని బాధపడుతున్నావేమో, యేసయ్యను నమ్ముకో, నీ బాధలన్నిటి నుండి విడిపించబోతున్నాడు. చూడండి, సంచరించే దేవుడు ఆయన చేసే మేలు ఏంటో ఒక 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసయ్య సమాజ మందిరములో ఆయన సంచరించుచు రోగాల చేత పీడించబడిన వారిని స్వస్థపరిచాడనే మాట ఉంటుంది. గ్రామాల్లో, పట్టణాల్లో సంచరించుచు వ్యాధిగ్రస్తుల్ని ఆయన బాగు చేశాడనే మాట ఉంటుంది. ఒకసారి చదవండి. మత్తయి సువార్తమానం 4వ అధ్యాయం 23వ వాక్యం. యేసు వారి సమాజ మందిరముల్లో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చి సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా ఆయన సంచరించెను. 9వ అధ్యాయం 23వ వాక్యం కూడా చదవండి. 9వ అధ్యాయం 35వ వాక్యం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్తను ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచరించాడు. ప్రైజ్ ది లార్డ్. పట్టణాల్లో సంచరిస్తాడు. గట్టిగా చెప్పాలా. చిన్న గ్రామమా మీది? మీరు ఏ గ్రామాల నుండి వచ్చారో నాకు తెలియపోవచ్చు. చుట్టుపక్కల గ్రామాలు, ఇప్పుడు చుట్టుపక్కల చాలా గ్రామాలు ఉన్నాయి. చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. గ్రామాలు ఇప్పుడు పట్టణాలు అయ్యాయి. కొండమూడు చిన్న గ్రామం ఉండేది, ఇప్పుడు పెద్ద పట్టణంలాగా అయిపోయింది ఇది. ప్రైజ్ ది లార్డ్.
ఆ ప్రక్కనే దేవరంపాడు, అటు ప్రక్కన పెద్ద నెమలిపూరి, కోట నెమలిపూరి, అనుపాలెం, అంచులవారిపాలెం, ఇంకా ప్రక్కనే అన్ని ఊర్లు ఉన్నాయి. రాజుపాలెం, బెల్లంకొండ, ఇంకా నాగిరెడ్డిపాలెం, రెడ్డిగూడెం, ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఇటు వెళ్తే మల్లవోలు, ఇంకా చాలా గ్రామాలు, కోనంకి, రుక్మిణీపురం, ఇంకా గోవిందపురం, చాలా ఉన్నాయి. ఇటు బ్రాహ్మణపల్లి, కామిపల్లి, మాచవరం, జింకలపాలెం అంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిన్నెల్లి, ఇంకా పెదగార్లపాడు, చిన్నగార్లపాడు, చెన్నైపాలెం, చెప్పండి. ఇంకా అన్ని గ్రామాల్లో మీరు అక్కడి నుండి వచ్చారా? యేసయ్య మీ గ్రామాల్లో సంచరించునుగాక. మా ఊరు మేము రాలేదు మీ ఊరికి ఇంతవరకు, మేము ఇంకా మీ ఊరికి వచ్చి ఉండకపోవచ్చు. కానీ యేసయ్య మాత్రం మీరు చిన్న గ్రామం నుండి వచ్చిన, పెద్ద పట్టణాల నుండి వచ్చిన, యేసయ్య పట్టణాల్లో సంచరిస్తాడు. పెద్ద పెద్ద ప్రముఖులు ఉన్నారనుకోండి, వాళ్ళు పట్టణాల్లోనే సంచరిస్తారు. గ్రామాలకు వెళ్తారండి? చెప్పాలి మీరు గట్టిగా. వాళ్ళు వెళ్ళాలనుకున్నప్పుడు పక్క ప్లాన్ చేసుకొని ప్రోగ్రామ్ అంతా సెట్ చేసుకొని వెళ్తారు. ఊరికేనే వెళ్ళరు. రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా ఊరు రండి బాబు అంటే, ఏ ఊరు నీది అని అడుగుతాడు. పలానా ఊరు అంటే, ఎక్కడా అంటాడు. ఆయనకు అర్థం కాలేదనుకోండి, గూగుల్లో సెర్చ్ చేస్తారనమాట. గూగుల్ అమ్మ తల్లిని నమ్ముకున్నాం అనుకో, అది డైరెక్ట్గా సముద్రంలో కూడా తీసుకెళ్తుంటుంది. వాగుల్లోకి తీసుకెళ్తుంది, సముద్రంలో తీసుకెళ్తుంది, ఎటు తీసుకెళ్తుందో తెలియదు. వెంటనే గూగుల్లో సెర్చ్ చేశాను అనుకోండి పలానా ఊరని, అది ఎక్కడ చూపిస్తుందో తెలీదు. మీ ఊరు రావాలంటే ఆయనకి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. మరి వస్తానులేని డైరీలో రాసుకున్నా, ఆ తర్వాత వచ్చే సంవత్సరం వస్తాడో, ఆ తర్వాత వస్తాడో, మరలా 5 సంవత్సరాల తర్వాత అప్పటికి ఉంటారో ఊడిపోతారో కూడా తెలియదు. వాళ్ళు అర్థమవుతుందండి. ప్రముఖులు కానీ, ప్రధానులు కానీ, గొప్పవాళ్ళు కానీ గ్రామాల్లోకి రమ్మంటే వస్తారండి, వెంటనే అడిగిన వెంటనే వస్తారా? ప్రభు అలా కాదు. ప్రభా మా ఇంటికి రండి ప్రభా, మా ఊరు రండి ప్రభా అంటే ఆయన నీ ప్రక్కనే నీతో నడుచుకుంటూ వస్తాడండి. నీతో కూడా ఆయన రాబోతున్నాడు. నీ గ్రామంలో ఆయన సంచరించబోతున్నాడు. మీ గ్రామ పరిస్థితులన్నీ చక్కబెట్టండి ప్రభు అని అడిగితే ఆయన వస్తాడు, అన్నీ చక్కబెడతాడు. ఆయన మా గ్రామంలోని ప్రజల్ని రక్షించు ప్రభు అంటే రక్షిస్తాడు. ఆశీర్వదించమంటే ఆశీర్వదిస్తాడు. పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి, పెద్ద పెద్ద పట్టణాలు. కొంతమంది గ్రామాలకి పరిమితం అంటారు, వాళ్ళు పట్టణాలకు రమ్మంటే రారు. అంత దూరం మేము ఆడ వస్తాంలేయ్యా, మీరు పోండి అంటారు. పెద్ద పట్టణాలు, జపాన్ ఉంది పెద్ద పట్టణం, జపాన్ లేదా అమెరికా, కెనడా దేశాలు ఉన్నాయి. అక్కడికి రండి అని ఎవరైనా పల్లెటూరులో ఉంటే వాళ్ళని అడిగితే వస్తారండి అక్కడికి. దానికోసం ఎన్ని ఏర్పాట్లు చేయాలనో మరలా. కొన్ని దేశాలకు వెళ్ళేదానికి అసలు పర్మిషనే లేదు. కొన్ని దేశాలకు వెళ్ళేదానికి చాలా ఇబ్బంది పడాలి. కొన్ని ప్రాంతాలకు వెళ్ళేదానికి లేదు. వీసా రావాలంటే ఎంత కష్టపడాలి అమెరికా దేశానికి వెళ్ళాలంటే. ప్రభు అలా కాదు, ఆయనకి వీసాతో అక్కరలేదు. ప్రైజ్ ది లార్డ్. పాస్పోర్ట్ అవసరం అండి యేసయ్యకు? చెప్పాలి మీరు గట్టిగా. పర్మిషన్లు అవసరమా? వీసా అవసరమా ఆయనకి? చెప్పాలి గట్టిగా. యేసయ్యకి అవసరమా? ఏ అవసరం లేదు ఆయనకి. ఆయన ఏ దేశానికి వెళ్ళాలంటే ఆ దేశానికి వెళ్తాడు, ఏ పట్టణంలోకి వెళ్ళాలంటే ఆ పట్టణానికి వెళ్తాడు, ఏ గ్రామానికి వెళ్ళాలనుకున్నా గ్రామాల్లోకి వెళ్తాడు. పట్టణాల్లో, గ్రామాల్లో యేసయ్య సంచరించుచు ప్రజలని బాగు చేయునుగాక, రోగులను స్వస్థపరచునుగాక, వ్యాధిగ్రస్తులందరినీ ముట్టునుగాక, అపవాది చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయునుగాక. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ. మీ గ్రామంలో ఎవరైనా వ్యాధిగ్రస్తులుంటే యేసయ్య అక్కడికి వచ్చి వారిని బాగు చేయునుగాక. ఒకడు బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నాడండి. యేసయ్య వాడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎన్నేళ్ళ నుంచి పడి ఉన్నాడు అక్కడ? ఎన్ని రోజుల నుంచి? 38 రోజులు వ్యాధిగ్రస్తుతో అక్కడ పడి ఉన్నాడు, వ్యాధిని అనుభవిస్తూ. నేను చెప్పింది ఎంత?
సారీ 38 ఏళ్ళు. ఏం చెప్తున్నా నాకే అర్థం కావట్లేదు మరి. ప్రైజ్ ది లార్డ్. 38 సంవత్సరాల నుండి అక్కడ బడి ఉన్నాడు. యేసుప్రభుకు వయసు ఎంత? 33 సంవత్సరాలు. ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన ఇంచుమించుగా ఆయనకి 30 సంవత్సరాల పైన ఉంటాయి. కానీ వ్యాధిగ్రస్తుడికి ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాధి ఉంది? ఒక కాలు పని చేస్తే ఒక కాలు పని చేయదు, ఓ చేయి పని చేస్తే ఇంకో చేయి పని చేయదు. పక్షవాతంతో ఉన్న వాళ్ళకి, కొంతమందికి నోరు పని చేయదు. ఎవరైనా పిలిచి కొంచెం సాయం చేయండి రా అనే దానికి కూడా లేదు, అంత బలహీనత. సరే, యేసయ్య సంచరించేవాడు కనుక డైరెక్ట్గా వాడి దగ్గరికి వెళ్ళి అంతా మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు బాగుపడాలనుకున్నావా? బాగుపడాలనే వచ్చానయ్యా. నోరు పని చేస్తుంది, దానికి కాళ్ళు చేతులు పని చేయట్లా. బాగుపడాలనే వచ్చానయ్యా. మరి బాగుపడపోయావా? ఎవడు సాయం చేయట్లేదయ్యా నాకు. ఎవరేం సహాయం చేయరు. కొన్నిసార్లు ఎవరు సహాయం చేయరు. మన అనుకున్న వాళ్ళు కూడా మనకి సహాయం చేయరు. కొన్నిసార్లు నా అనుకునే వాళ్ళు కూడా సహాయం చేయరు. కానీ సహాయం చేసి దానికి సంచరించే దేవుడు నీ ఎద్దుకు వచ్చును గాక. సరే, నువ్వు బాగుపడాలనుకుంటే నీ పరుపును ఎత్తుకొని లేచి, అంటే దిగ్గున లేచి ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడండి. చప్పట్లు కొడదామా గట్టిగా. వాడు దీన స్థితిని యేసయ్య కటాక్షించాడు. చూడండి, నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నా, ఎలాంటి వ్యాధితో పీడించబడుతున్నా, యేసయ్య నీ చెంతకు వచ్చి నిన్ను బాగు చేయనుగాక. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతమంది వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళందరినీ యేసయ్య బాగు చేయనుగాక. ఈ మండలంలో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ప్రపంచంలో ఎవరెవరు రోగాలతో ఉన్నారో వారిని బాగు చేసి ఆయన సన్నిధికి తీసుకుని వచ్చి సాక్షులుగా నిలుపునుగాక. వేల మంది ప్రజల్ని, రోగుల్ని బాగు చేసి ఆయన సన్నిధికి ప్రభు తీసుకొని వచ్చునుగాక. నా మందిరము సమస్త జనులు బాగా ఈ మందిరానికి రావాలా? మీరు ఒక్కరు వస్తే సరిపోతుందా? మీతో పాటు 10 మంది వస్తే బాగుంటుందా? గట్టిగా చెప్పండి. మా సమస్యలే తీరలో 10 మందిని ఇంటేసుకొచ్చి మరలా మేము ఎక్కడ పడతాం బాధలు అన్నట్టుకున్నారు. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని దేవుడు కలుగజేస్తాడు. మీరు మేలు పొందిన సంగతి మీ గ్రామాలను ప్రజలు, మీ ప్రాంతాలను ప్రజలు గుర్తించి గ్రహించి మీతో పాటు దేవుని మందిరానికి వచ్చేదరుగాక. ఇంతకుముందు ఉన్న మందిరం కంటే ఇప్పుడు కట్టే మందిరం 4000 అడుగులు మనం పెంచాం. మందిరం మన వరకు వస్తే సరిపోదు. వేల మంది ప్రజలకి ఇక్కడ కట్టబడుతున్న మందిరం ప్రార్థనా మందిరముగా మార్చునుగాక. వేలాది మంది ప్రజలు ఈ స్థలానికి వచ్చేదరుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని గ్రామాల్లో ప్రభు సంచరించాలి, పట్టణాల్లో ప్రభు సంచరించాలి, ప్రజల జీవితాల్లో మేలు చేయాలి. వెతుక్కుంటూ ప్రజలు దేవుని సన్నిధికి వచ్చేదరుగాక. ఆయన సన్నిధిలో సాక్షులుగా నిలబడుదురుగాక. అలాంటి అద్భుతాలు ప్రభు జరిగించునుగాక. మీ జీవితంలో మేలు చేయునుగాక. మిమ్మల్ని, మీ జీవితంలో మేలు చేసిన సంగతి మీ బంధువులు, రక్త సంబంధికులు, తోబుట్టువులు, స్నేహితులు, శ్రేయభిలాషులు గుర్తించి వాళ్ళు కూడా దేవుని సన్నిధికి వచ్చేదరుగాక. ప్రైజ్ ది లార్డ్. పక్షవాతపు జబ్బులందరినీ యేసయ్య బాగు చేయునుగాక. కుంటివారిని, గుడ్డివారిని బాగు చేయునుగాక. ఊచ చేయగలవారిని బాగు చేయునుగాక. కుష్ఠరోగుల్ని బాగు చేయునుగాక. క్యాన్సర్ రోగస్తుల్ని బాగు చేయునుగాక. ఆస్తమా రోగంతో ఉన్న వాళ్ళని బాగు చేయునుగాక. ఇంకెన్ని రోగాలు ఉన్నాయో ఆ రోగాలతో ఉన్న వారందరినీ యేసయ్య బాగు చేయునుగాక. గుండెల్లో రంధ్రాలు పడి ఉంటే వాళ్ళని కూడా ప్రభు ముట్టి బాగు చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. థైరాయిడ్ వ్యాధితో ఉన్న వారిని యేసయ్య చెయ్యి చాపి ముట్టి బాగు చేయునుగాక. చెప్పాలి గట్టిగా. కీళ్ళ వ్యాధి నుండి విడిపించునుగాక. ఆయాసం నుండి విడిపించునుగాక. షుగరు, బీపీ నుండి విడిపించునుగాక. గ్యాస్ ట్రబుల్ నుండి విడిపించునుగాక. ప్రతి వ్యాధిగ్రస్తుని యేసయ్య ఈ ఉదయకాల సమయమందు ముట్టి బాగు చేయునుగాక. ఆయన బాగు చేసేదానికి స్థలమంతా సంచరిస్తున్నాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి.
కుడి చేతిని పైకెత్తి చెప్పండి గట్టిగా. అందరిని యేసయ్య ముట్టి బాగు చేయునుగాక. మీ పిల్లలు ఏ రోగాలతో ఉన్నారో, మీరు ఏ రోగాలతో ఉన్నారో యేసయ్య మాత్రం సంచరించుచు బాగు చేయబోతున్నాడు. అందరినీ ముట్టి స్వస్థపరిచి ఆయన సన్నిధికి తీసుకుని వచ్చి సాక్షులుగా నిలిపి ఆయన సన్నిధిలో స్థిరపరిచి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. రెండోదిగా నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. అందరు బైబిల్ తీసి చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వాక్యం. ఐగుప్తు దేశమందంతటా నేను సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలో, మనుషుల్ని కానీ జంతువులలోనే కానీ తొలి సంతతిని హతము చేసి ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చెదను. చాలు. ఇశ్రాయేలుకి దేవుడు సెలవిచ్చాడు, పస్కా బలిని మీరు ఆచరించండి. నిర్దోషమైన ఒక గొర్రెపిల్లని కానీ మేకపిల్లని కానీ తీసుకొని దాన్ని చంపి దాని రక్తాన్ని మీ ఇంటి గుమ్మాలకి, ద్వారబంధరాలకి, నిలువు కమ్ములకి, అడ్డకమ్ముకి దాని రక్తాన్ని ప్రోక్షించండి. అలాగే దాని మాంసాన్ని మీరు భుజించండి. చెప్పులు తొడుక్కొని, నడుము కట్టుకొని, చేత కర్ర పట్టుకొని పస్కా బలిని ఆచరించండి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమంతా సంచరిస్తాను. ఏం చేస్తావయ్యా? ఐగుప్తు దేశంలో సంచరించి మనుషుల్లో కానీ పశువుల్లో కానీ తొలిచూలు సంతానాన్ని హతం చేస్తా. ఏం చేస్తావు ప్రభువా? అన్య దేవతలకు, ఐగుప్తు దేవతలకు తీర్పు తీరుస్తా. ఇప్పటివరకు నేను అద్భుతం చేశాను, వాళ్ళ దేవతలు కూడా అద్భుతం చేశాయి. కానీ నేను చేసిన అద్భుతాల ఎదుట వాళ్ళ శక్తి నిలవలేదు. మోసే అహరోనులు చేతులు ఉన్న కర్రని నేల మీద వేస్తే ఏమయ్యాయండి? మళ్ళీ వాళ్ళు కూడా ఏం చేశారు? వాళ్ళు కర్రలు వేస్తే పాములు అయ్యాయి. కానీ మోసే కర్ర ఏం చేసింది? ఆ పాములన్నింటినీ మింగేసింది. వాళ్ళు వాళ్ళ దేవతల పేరిట అద్భుతాలు చేస్తారు, వాళ్ళు మాయలు మంత్రాలు చేస్తారు, సూచక్రియలు చేస్తారు. కానీ అవి దేవుని శక్తి ఎదుట నిలవవు. ప్రియ సహోదరులారా, ఎన్నెన్నో అద్భుతాలు ప్రభు జరిగిస్తూ వచ్చాడు. వాళ్ళు కూడా వాళ్ళ పేరట, వాళ్ళ దేవతల పేరట అద్భుతాలు జరిగించారు. అవి నిలవవు, శాశ్వతంగా ఉండవు. అవి చూడండి, ఇంచుమించుగా 10 సార్లు ఎన్నో సూచక్రియలు, ఎన్నో అద్భుతాలు జరుగుతూ వచ్చాయి. వాళ్ళ ఎదుట దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగిస్తూ వచ్చాడు, సూచక్రియలు కనపరిచాడు. ఆయన ఆ ఫరో రాజు యొక్క హృదయం కఠినమవుతూనే వచ్చింది. ఫరో హృదయం కఠినమైంది. అందుకని దేవుడు ఈసారి ఏం చేశాడంటే, తొలిచూలు సంతానం అంతటిని హతమారుస్తా అని చెప్పాడు. ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తాన్ని మీ ఇంటి ద్వారబంధనాల గుమ్మాలకి దాని రక్తాన్ని ప్రోక్షించండి. నేను సంచరిస్తా. ఏ గుమ్మానికైతే రక్త ప్రోక్షణ లేదో ఆ గుమ్మంలో సంహారం ప్రవేశిస్తుంది. రక్త ప్రోక్షణ ఉందో సంహారం ఆ గుమ్మాన్ని, ఆ ఇంటిని దాటి వెళ్ళిపోతుంది. ప్రియ సహోదరులారా, గొర్రెపిల్ల రక్తం చేత కడగబడి విమోచించబడిన నిన్ను నీకు ఏ హాని చేయడు. బాప్తిసం పొందకుండా, ప్రభు బలిలో పాలు పొందకుండా, యేసు రక్తం చేత కడగబడకుండా, పస్కా బలిని ఆచరించిన ఇశ్రాయేల్ వలె కాకుండా, ఆచరించకుండా నీవు ఇంకా లోకంలో తిరుగుతూ విచ్చలవిడిగా ప్రవర్తించొద్దు. సంహారం వస్తుంది, సంహార దూత వస్తుంది. మీ పెదవులు క్రీస్తు రక్తాన్ని గురించి, ఆ క్రీస్తు రక్తం చేత మన పెదవులకు ప్రాయశ్చిత్తం కలగాలి. క్రీస్తు రక్తం ద్వారా ఈ ఇంటికి ద్వారములుగా ఉన్నటువంటి ఈ నోరు, పెదవులు యేసు రక్తం చేత తడపబడాలి. ఆయన సంచరించాడంటే ఈ ఇంటికి గొర్రెపిల్ల రక్తం ప్రోక్షించబడిందా లేదా అని చూస్తాడు.
సంహారాన్ని పంపుతాడు. గొర్రెపిల్ల రక్తం లేకపోతే అది వచ్చి చూస్తుంది. గొర్రెపిల్ల రక్తం లేకపోతే సంహార లోపలికి వచ్చి తొలుచూలు సంతానాన్ని హతమారుస్తుంది. దేవునికి విరోధంగా ప్రవర్తించిన ఐగుప్తీయులన్నిట సంహారం ప్రవేశించింది. దేవుడు ఆ ప్రాంతమంతా సంచరించాడు. శత్రువుల సంతతిని హతమారుస్తూ వచ్చాడు. నీకెవరైనా విరోధులు ఉన్నారా? నీకు నష్టాన్ని కలుగజేస్తూ నెమ్మది లేకుండా చేసే వాళ్ళు ఉన్నారా? దేవుడు సంచరించుచు శత్రు కార్యాలన్నిటిని హతమార్చునుగాక. కఠినాత్ములైన వారికి తీర్పు తీర్చునుగాక. అన్య దేవతలకు, ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చిన దేవుడు కఠినమైన మనసుతో జీవించే వాళ్ళకి ఆయన తీర్పు తీర్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ద్వితీయోపదేశకాండ సంఖ్యాకాండంలో కూడా ఇవే విషయాలు ఉంటాయి. 33వ అధ్యాయం 3-4 వాక్యాలు చదువుతారా? సంఖ్యాకాండం 33 వాక్యం. మొదటి నెల 15వ దినమున వారు రామశేషు నుండి పస్కా పండుగ మరునాడు వారి మధ్యను యెహోవా తొలుచూలనందరినీ ఐగుప్తీయులను పాతి పెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరి కన్నుల ఎదుట జయోత్సవముతో బయలుదేరుతూ వచ్చిరి. విజయోత్సవాలతో. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తులంతా ఏం చేస్తున్నారంట? సమాధి కార్యక్రమం పెట్టుకున్నారనమాట. వాళ్ళు సమాధి కార్యక్రమంలో ఉంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఉత్సాహగానము గణపరచెదము మన యేసయ్య. ఉత్సాహగానము గణపరచెదము మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము గణపరచెదము మన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. ఉత్సాహగానము చేసెదము గణపరచెదము మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ. హల్లెలూయా యెహోవా ఈరే. హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా. వాళ్ళు సమాధి కార్యక్రమాల్లో ఏడుస్తూ దుఃఖపడుతూ కన్నీళ్ళు తుడుచుకుంటూ ముక్కులు సరి చేసుకొని ముక్కులు తుడుచుకుంటూ ఉన్నారు. వాళ్ళంతా సీదే పనిలోనే ఉన్నారు. వాళ్ళు సీదే వాళ్ళు సీదుతున్నారు, ఏడ్చే వాళ్ళు ఏడుస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే గట్టిగా చెప్పాలా, పాటలు పాడుకుంటూ బయలుదేరారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నిన్ను బంధించిన వారు, నీకు ఆటంకాన్ని కలుగజేసేవారు, నిన్ను శ్రమ పెట్టేవాళ్ళు, నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఏడ్చే పనిలో ఉంటారు, నువ్వు నవ్వే పనిలో ఉంటావు. వాళ్ళు బాధపడుతుంటారు, నువ్వు పాటలు పాడుతూ ఉంటావు. వాళ్ళు సమాధి కార్యక్రమంలో ఉంటారు, నువ్వు సంతోష గానాలు పాడుతూ బయలుదేరి వెళ్ళబోతున్నావు. నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పండి. అప్పటి వరకు ఐగుప్తుల పరిస్థితి బాగానే ఉంది. ఒక్క రాత్రిలోనే ప్రభు సంచరించి ఐగుప్తు తొలిచూలు సంతానం హతమార్చారు. వాళ్ళు తెల్లారి ఏం చేస్తున్నారు? అందరూ
సమాధి కార్యక్రమాలు ఉన్నారా లేదా? వీళ్ళు ఏం చేస్తున్నారు? పాటలు పాడుకుంటూ బయలుదేరారు. అలాంటి సంతోషం దేవుడు మీకు దయచేయునుగాక. అలాంటి ఆనందం మీకు దయచేయునుగాక. బాధల్లో నుండి విడిపించునుగాక. చీకటిలో నుండి విడిపించునుగాక. సమస్యల్లో నుండి విడిపించునుగాక. బంధకాల్లో నుండి విడిపించునుగాక. ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపించిన దేవుడు మీ అందరిని సమస్యల నుండి విడిపించునుగాక. బాధ పెట్టే వారి చేతిలో నుండి విడిపించునుగాక. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. చప్పట్లు కొడుతూ గట్టిగా. ఎవడు నిన్ను బాధ పెడుతున్నాడో వాడి చేతిలో నుండి విడిపించునుగాక. ఎవడు నిన్ను కష్టపెడుతున్నాడో వాడి చేతిలో నుండి విడిపించునుగాక. ఎవరు నిన్ను ఇబ్బంది పెడుతున్నారో వారి చేతిలో నుండి విడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. విజయోత్సవాలతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఊరేగించుచున్నావు యేసయ్య నీ కన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సంచరించుచు శత్రువును హతమారుస్తాడు, తన పిల్లల్ని విజయోత్సవాలతో ఊరేగిస్తాడు. అంతేకాదు తీర్పులు తీరుస్తాడు ఆయన. అన్ని దేవతలకు తీర్పు తీర్చిన దేవుడు గర్విష్ఠులకు తీర్పు తీర్చునుగాక. అహంకారులకు తీర్పు తీర్చునుగాక. అన్యాయస్తులకు తీర్పు తీర్చునుగాక. నీతిమంతులైన వారికి ఆయన తీర్పు తీర్చి తగిన ప్రతిఫలం దయచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. యవనుడా, నీ యవనాన్ని బట్టి సంతోషించు, కానీ ఒక రోజున దేవుడు మాత్రం తీర్పు తీరుస్తాడు. చదవండి ఆ మాటలు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వాక్యం. ప్రసంగి గ్రంథం 11:9. యవనుడా, నీ యవనమందు పడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. యవనస్తులారా, సంతుష్టి దాని యందు మీరు మీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించుము. నీ హృదయం సంతుష్టిగా ఉండనేమో. నీ కోరిక చొప్పున నీ దృష్టికి నీకు ఇష్టమైన వాటి చొప్పున నడువు, కానీ ఒక రోజున తీర్పు మాత్రం ఉంటుంది. అందుకని యవనుడా, యవనెచ్చు నుండి పారిపోయి ప్రార్థించే వాళ్ళతో కలవమన్నాడు ప్రభు. యవనస్తులారా, అపోస్తుల సహవాసంలో ఉండండి, పరిచర్యలో ఉండండి. నీ యవనాన్ని బట్టి సంతోషించు, మంచిదే, కానీ విచ్చలవిడిగా ప్రవర్తించొద్దు. తీర్పులోనికి వస్తావు ఒక రోజున. ఆ తర్వాత మాటలు కూడా, లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి తొలగించుకొనము. నీ దేహమును చెరుపు దానిని, నీ దేహాన్ని చెరిపేదేదో దాని నుంచి తొలగిపో. గుట్కాలు తినేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, ఇంకా చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు, మత్తు పదార్థాలు సేవించేవాళ్ళు, ఇంకా చెప్పండి, ఇప్పుడు మత్తు పదార్థాలకు బానిసలైపోతున్నారు యవనస్తులు చాలామంది. మత్తు పదార్థాలు సేవించడం, తాగుబోతనం, తిరుగుబోతనం, విచ్చలవిడిగా ప్రవర్తించడం, మత్తు పదార్థాలను సేవించడం. ఇంకేమున్నాయండి? మత్తు పదార్థాలు ఉన్నాయి కదా, ఏంటది? డ్రగ్స్. వీటన్నిటి నుండి యవనస్తులను విడిపించాలి ప్రభు. మన దేశంలోని యవన బిడ్డలందరినీ పవిత్రమైన మార్గాల్లో నడిపించునుగాక. మీ కుటుంబాలను, పిల్లల్ని దేవుడు పవిత్రమైన మార్గాల్లో నడిపించునుగాక. చెడు అలవాట్లకు బానిసలైపోకుండా దేవుడు వారిని తప్పించునుగాక. చెడు సహవాసాలకు బానిసలైపోకుండా తప్పించునుగాక. మత్తు పదార్థాలకి బానిసలైపోకుండా విడిపించునుగాక, తప్పించునుగాక. వాటికి బానిసలైపోకుండా దేవుడు కాపాడునుగాక. ప్రైజ్ ది లార్డ్. తీర్పులోనికి వస్తావు, తీర్పు తీరుస్తాడు దేవుడు.
చూస్తాడు ఆయన ఏం చేస్తున్నాడు. నీ దేహాన్ని పాడు చేసే ఏవైనా ఉన్నాయా? లేత వయసు గతించిపోయింది, నడిప్రాయం గతించిపోతుంది. నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకో, బాధని తొలగించుకో ముందు. ఆ తర్వాత నీ దేహమును చెరుపు చేయి దానిలో నుండి తొలగించుకోను. నీ దేహాన్ని చెడగొట్టి ఏవైనా ఉంటే దాన్ని తొలగించుకొని ప్రార్థించే వాళ్ళతో కలువు. ప్రభు సంచరించుచు ఆయన విజయోత్సవాలతో ఊరేగిస్తాడు, ఆయన తీర్పు తీరుస్తాడు. ప్రియ సహోదరులారా, జాగ్రత్తగా ప్రవర్తించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, అబ్రహామును దేవుడు తన కుమారుడిని ఇస్సాకును బలివ్వమన్నప్పుడు ఏమాత్రం వెనక్కి తీయలేదు ఆయన. యాకోబు పత్రికలో ఆ విషయాలు ఉంటాయి. 2వ అధ్యాయం 21వ వాక్యం నుండి చదువుతారా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? క్రియల వలన అబ్రహాము నీతిమంతుడని దేవుడు తీర్పు తీర్చేశాడు. ఎందుకని? తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించాడు. అడిగిన వెంటనే అర్పించాడు. అబ్రహాం, ఆ ప్రభా చెప్పండి, నీ కుమారుడు ఉన్నాడు కదా, బలి అర్పిస్తావా? ఎందుకు అర్పించనయ్యా? నీవు ఇచ్చిందే కదా. చెప్పాలి గట్టిగా, నువ్వే కదా ప్రభా ఇచ్చింది, నీకు ఇవ్వకపోతే ఎలా? కుమారులను ఎవరిచ్చాడు? దేవుడిచ్చాడు. ఆస్తిని ఎవరిచ్చారు? చెప్పాలి. సంపదలు ఎవరిస్తారు? సమృద్ధిని ఎవరిస్తారు? ప్రభు అడిగినప్పుడు ఆయనకి ఇస్తున్నావు నువ్వు. మరి నీ కుమారుని బలి ఇచ్చేమన్నప్పుడు దేవునికి అప్పగిస్తున్నావా? మీ పిల్లల్ని పరిచర్యకు పంపించమన్నప్పుడు పంపిస్తున్నారా? మా అబ్బాయి చాలా శుతిమెత్తగా పెంచామండి, వాడి కష్టం విలువే తెలియదండి, అందుకని పరిచర్య చేయలేడండి. అవకాశం వచ్చినప్పుడు దేవునికి నువ్వు ఆయన అడిగిన బలి నువ్వు అర్పిస్తున్నావా? తీర్పు తీరుస్తాడు దేవుడు ఒక రోజున. అన్యులకు తీర్పు తీరుస్తాడు, నీతిమంతులకు తీర్పు తీరుస్తాడు, యవనస్తులకి తీర్పు తీరుస్తాడు, పెద్దవాళ్ళకి తీర్పు తీరుస్తాడు, సేవకులకి తీర్పు తీరుస్తాడు, విశ్వాసులకి అంతే. ఎవరిని వదలడు. నీతిని బట్టి అందరికీ ఆయన తీర్పు తీర్చేవాడు. సంచరిస్తాడు. ఏం చేస్తున్నారు చూద్దాం, వీళ్ళని ఏం చేస్తున్నారు చూద్దాం. ఊరికి ఆరాధన చేస్తున్నారా లేకపోతే నటిస్తున్నారని చూస్తాడు ఆయన. ప్రార్థన చేస్తున్నాడు, నిద్రపోతున్నాడని చూస్తాడు. సరే, వీళ్ళు బాగా ప్రేమిస్తున్నారు కదా, ఆ వస్తువుని అడుగుదాం, ఇస్తారా ఇవ్వరని కూడా చూస్తాడు. సంచరించుకుంటాడు. నీకు ఏది ఇష్టమో దాన్ని అడుగుతాడు ఆయన. అడిగినప్పుడు నీవు ఇవ్వలేదనుకో తీర్పు ఉంటుంది. తీర్పు తప్పకుండా ఉంటుంది. నేను నా పరిచర్యకు పలానా వస్తువుని అడిగినప్పుడు నువ్వు ఎందుకు ఇవ్వలేదని అడుగుతాడు ఆయన. నువ్వు సరైనడు కాదు, నీ హృదయం సరిగా లేదు, పో అంటాడు. నీ మనస్సు బాగలేదు, నీ హృదయం సరిగా లేదు, పో, నీవు అక్కర్లేదు. తీర్పు తీర్చేటప్పుడు లెక్క దానికి తగిన ప్రతిఫలం కూడా ఉంటుంది తీర్పు తీర్చిన తర్వాత. సంచరించే దేవుడు శత్రువులను హతమారుస్తాడు, విరోధులకు ఏం చేస్తాడు ఆయన? తీర్పు తీరుస్తాడు. అందరికీ తీర్పు తీరుస్తాడు. మరి నువ్వు తీర్పును బట్టి నీతిమంతుడుగా ఉంటావో అనీతిమంతుడుగా ఉంటావో ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించుకో. కొంతమంది కొన్ని వస్తువులు ప్రేమిస్తారు, వాళ్ళని అది అడిగామంటే పొరపాటున ఇవ్వరు. ఇస్తారండి? అబ్రహాం కుమారుని ప్రేమించాడు, దేవుడు అడిగితే ఇచ్చేశాడు, బలిపీఠం మీద పెట్టాడు. కానీ దేవుడు బలిని కోరేవాడు కాదు ఆయన. మరలా తన కుమారునిచ్చి ఇతన్ని గొప్ప జనముగా చేస్తానని చెప్పాడు. ప్రభు అడిగినప్పుడు ఇవ్వండి, అంతకంటే రెట్టింపు అయిన ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు. మీకు గొప్పగా ఆశీర్వదిస్తాడు. కకృతి పనులు చేయొద్దు ఎప్పుడు. కొంతమందికి మహా కకృతి బుద్ధులు అన్నమాట. అదొక టైపు. తినే వస్తువు ఏదైనా అడిగాను, నీకెందుకు ఇవ్వాలి, నేనే తింటానని నోట్లో పెట్టుకొని మొత్తం తినేసి ఆ తర్వాత కక్కుకుంటూ ఉంటారు అనమాట. వామిటింగ్ చేసుకుంటుంటారు. అది అరగదు వాళ్ళకి.
కొంతమంది వాళ్ళకు ఉన్నా లేకపోయినా దేవుని సన్నిధికి ఇవ్వాలని వాళ్ళకి కలిగిన దాంట్లో సమృద్ధిగా దేవుని పరిచర్యకి ఇస్తుంటారు. వాళ్ళని గొప్పగా ఆశీర్వదించునుగాక, వారి సంతతిని గొప్పగా ఆశీర్వదించునుగాక. ఇప్పటివరకు పరిచర్యకి చాలామంది అలు పెరగకుండా పరిచర్య చేస్తున్నారు, అవసరమైన వాటిని తీసుకొని వస్తున్నారు. నాకు మన ఈ మధ్య పరిచర్య చేస్తుంటే కళ్ళలో నీళ్ళు తిరిగే పిల్లలు పరిచర్య చేస్తుంటే, ఆడపిల్లలు మగపిల్లలు పని చేస్తుంటే కళ్ళలో నీళ్ళు వచ్చాయి. నాకు నేను నిలబడుకొని చూస్తున్నా, వాళ్ళు పరిచర్య చేస్తుంటే గమనిస్తూ ఉన్నా, ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు అలాగా పెలపెలమని రాలిపోయి, ఇంత పరిచర్య చేస్తున్నారు వీళ్ళు ఏంటని. మరి ఇంట్లో చీపురు పూలు తీసి ప్రక్కన పెడతారో లేదు నాకు తెలియదు, కానీ మందిరంలో అద్భుతంగా పరిచర్య చేశారు. ఆడపిల్లలు మగపిల్లలు పెద్దవాళ్ళు అందరు పని చేస్తుంటే, వృద్ధులు ఏంటమ్మా ఈరోజు పరిచయం కాదంటే, అయ్యా నేనంతా పనిచేసి కాళ్ళన్నీ నొప్పులు వచ్చేసినాయి బాబు, జ్వరం వచ్చేసింది అయ్యా, రేపు వస్తానయ్యా పరిచర్యకి అని మరలా మరుసటి రోజు వచ్చి పాలు పొందుతున్నారు. కాళ్ళన్నీ నొప్పులు, వల్లన్నీ. ఒకరోజు 10 గంటల వరకు పరిచయం చేశారు, 10:30కి 11 గంటల దాకా ఇక్కడే ఉన్నారు. ఏది ఉదయం ప్రారంభిస్తే పరిచయం 9-9:30కి, రాత్రి 10:30 దాకా పరిచయం చేస్తాం. నాకే ప్రభు ప్రశ్నించినట్టుగా ఇంకా పరిచయం చేపిస్తున్నారు ఏంటో అన్నట్టుగా. ఇంకా చాలు, నేను సాయంత్రం చెప్పి ఆపమని లేదు, అది ఇది అని అడవుడు చేశారు కొంతమంది. 10:30-11 దాకా పరిచయం చేస్తూనే ఉన్నారు. కళ్ళలో నీళ్ళు వచ్చేసి నాకు ఆ సిమెంట్ ఐరన్ రేకులు, సెంటరింగ్ బోర్డులన్నీ అటు ప్రక్కన మోస్తా, గోడ దాటుతా, ఐరన్ సువ్వలు దాటుతా, మట్టిలో రాళ్ళల్లో ఏమైనా రాళ్ళు అడ్డం వస్తే నేను అప్పుడప్పుడు ఏది పక్కన పడేస్తున్నా. అయినా ఇంకా సరిగా ఆ ప్రాంతం అంతా సరిగా లేదు. ఆ పిల్లలు అవన్నీ మోస్తూ ఉంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఎంత అద్భుతంగా పరిచర్య చేస్తున్నారు. ప్రభువా ఇలాని గొప్పగా ఆశీర్వదించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఆయన అడిగినప్పుడు ఆయనకి ఇవ్వాల్సింది ఇస్తే, కొంతమంది ఇస్తానులే ప్రభా అని ఇవ్వరు. నీకు ఏది కావాలంటే అది అడుగు ప్రభా అని ఇస్తారు, కానీ దరిద్ర బుద్ధులు ప్రవర్తిస్తుంటారు. అప్పుడప్పుడు దరిద్రులు ఉంటారు కొంతమంది. అడిగినప్పుడు ఇచ్చేస్తాను ప్రభా, అది ప్రభా, ఇది ప్రభా అంటారు, రైట్ టైంకి చేతులు ఎత్తేస్తారు అన్నమాట. ఇలాంటి వాళ్ళంతా ఎట్లా ఆశీర్వదించబడతారు నాకు అర్థం కాక అడుగుతున్నా. మరలా ఇస్తానంటే ఇవ్వు, లేకపోతే నోరు మూసుకొని కూర్చో. నిన్నెవడు అడిగాడు అసలు? పెద్ద పోటుగాళ్ళలాగా తిరుగుతుంటారు కొంతమంది. ఇస్తానంటే ఇవాళ, లేకపోతే నోరు మూసుకొని కూర్చో. పెద్ద బడాయి చేష్టాలు చేయొద్దండి కొంతమంది. అబ్రాహాముని అడిగాడు ప్రభు, ఇచ్చేస్తానని ఏం వెనక అడుగే వేలే, తీసుకొచ్చి బలిపీఠం మీద పడుకోబెట్టాడు ఇస్సాకుని. ఎంతమంది పిల్లలు ఆయనకి? ఒకే ఒక కుమారుడు. శారా వలన పుట్టిన కుమారుడు ఒక్కడే ఇస్సాకు, బలిపీఠం మీద పడుకోబెట్టాడు. ఒక్కడైన కుమారుని ఇచ్చేదానికి కూడా వెనుదిరగలేదు. అతన్ని నీతిమంతుడిగా తీర్పు పొందాడు అంతే. అందుకని అబ్రహాం, నీ సంతతిని గొప్ప గొప్ప జనముగా చేస్తాను, ఇతని వలన అనేక మంది సంతతిని ఇస్తాను, గొప్ప జనముగా చేసి ఆశీర్వదిస్తాను చెప్పాడు. ప్రియ సహోదరులారా, దేవుడు అందరికీ తీర్పు తీరుస్తాడు. సంచరించే దేవుడు శత్రువును హతమారుస్తాడు, మనల్ని విజయోత్సవాలతో నడిపిస్తాడు. కఠినాత్ములందరికీ దేవుడు తీర్పు తీర్చునుగాక. హల్లెలూయా. చివరికి ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. మొదటగా మన దేవుడు సంచరించుతూ ఏం చేస్తాడంటే, గ్రామాల్లో పట్టణాల్లో రోగాల నుండి విడిపించి స్వస్థపరుస్తాడు. రెండోదిగా సంచరించుతూ శత్రువులను హతమారుస్తాడు, తన పిల్లల్ని విజయోత్సవాలతో ఊరేగిస్తాడు, అందరికీ తీర్పు తీరుస్తుంటాడు. మూడోదిగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించు దేవుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును, హల్లెలూయా, నీ కష్టమును, నీ క్రియలను, నీ సహనమును నేను ఎరుగుదును. సంచరించే దేవుడు నువ్వెంత కష్టపడుతున్నావో చూస్తాడు. చూస్తాడా? చూడ్డా?
నేనే గమనించినప్పుడు, నేనే చూసినప్పుడు నాకే బాధ వేసింది. మరి ప్రభు చూస్తాడో చూడ్డా? నీ క్రియలు నువ్వేం చేస్తున్నావో చూస్తాడు. నీ కష్టం, ఇక్కడ రాళ్ళు మోస్తున్నావా, మట్టి మోస్తున్నావా, సిమెంట్ మోస్తున్నావా, ఇక్కడ ఎంత కష్టపడుతున్నావు, అంట్లు దోముతున్నావా, అన్నం వండుతున్నావా, పరిచర్య చేస్తున్నావా, లేకపోతే వచ్చి కడుపు నిండా తిని వెళ్ళిపోతున్నావా? చూస్తాడా చూడ్డా? గట్టిగా చెప్పండి. కొంతమంది చిన్న పని అయినా చేయాలన్నా నన్ను ఈ టైంకి దేవుడు తీసుకొని వచ్చాడు, ఎంత అద్భుతమన్నా. కొంతమంది అన్నం వడ్డించైనా నేను చాలా ధన్యతగా భావిస్తున్నట్టు. మీరందరూ కష్టపడి వస్తే ఇక్కడ భోజనం పెట్టేదానికి, చాలాసార్లు భోజనం పెట్టేదానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ మధ్య భోజనం పెట్టాలంటే నాకు భయం వేస్తుంది, ఎందుకంటే నన్ను చూసి కొంతమంది తినట్లా, అందుకని నేను వెళ్ళిపోతున్నా. అమ్మో పాస్టర్ గారు రెండోసారి రావట్లేక, అమ్మో పాస్టర్ గారు ఏమనుకుంటారు, వాక్యంలో చెప్పేస్తాను. సరే కష్టపడిన వాళ్ళు కడుపు నిండా తినేరా బాబు అని నేను వెళ్ళక సర్దుకుంటున్నాను అనమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ క్రియలు, నీ కష్టం, నువ్వెంత కష్టపడ్డావో దాన్ని కూడా గుర్తిస్తాడు దేవుడు. కొంతమంది అన్నం వడ్డించడం ఆ పరిచర్యలు ఉన్నారు, వంట వండే పరిచర్యలు, అన్నం వడ్డించే పరిచర్యలు ఉంటున్నారు. ఎవరికి ఏ పరిచర్య వాళ్ళలో దేవుడు నిర్ణయిస్తున్నాడు. కొంతమందికి అన్నం వడ్డించే పరిచర్య ఇచ్చావనుకో, వాడికి నేను అన్నం పెట్టను, వీడికే పెడతాను అంటున్నాడు. పనికిరావు నువ్వు. అర్థమవుతుందా? ఒక్క ఆశీర్వాదం కూడా పొందలేవు. వాడికి ఎందుకు అన్నం పెట్టాలి, దీనికి ఎందుకు అన్నం పెట్టాలి, దానికి ఎందుకు? ఎవడా నువ్వు? అసలు బుద్ధి ఉందా లేదా నీకు? దేవుని పరిచయం చేసినప్పుడు అందరినీ సమానంగా చూడాలి. మరలా ఆడికి పెట్టిన ఈడికి పెట్టిన, వాళ్ళకి ఎందుకు అన్నం వడ్డించాలి, వీళ్ళకి ఎందుకు అన్నం వడ్డించాలి, వాళ్ళకి నేను టీ గ్లాసులు ఎందుకు ఇవ్వాలి, వాళ్ళ తాగిన గ్లాసులు నేను ఎందుకు? పరిచర్య అంటే యేసు ప్రభే చేశాను. నువ్వేంటయ్యా బాబు, నువ్వు ఆకాశం నుండి ఏమైనా ఊడిపడ్డావేంటి? అమ్మా మీరేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారేంటి? వాళ్ళకి నేను చేసేది పరిచయం. యేసు ప్రభే పాదాలు గడిగాడు, అందరి పాదాలు. మనసు మార్చుకొని బ్రతకండి, ఇంకా మూర్ఖత్వంగా ఉండొద్దు. అర్థమవుతుందండి? మూర్ఖులు కొంతమంది వాళ్ళకి ఇష్టం వచ్చిన పనులు చేయాలని చూస్తారు. తెలివి తక్కువ పనులు చేయదు. ఎప్పటి నుండి విశ్వాసం నువ్వు, ఎప్పటి నుండి పరిచర్యలో ఉన్నావు, ఏం పనులు చేస్తున్నావు అర్థం కాదు నాకు. కొంతమంది గమనిస్తూ ఉన్నా, నేను గమనించిన దేవుడు, నేను గమనించినప్పుడు నా దేవుడు గమనించాడా? నీ క్రియలను, రెండోది నీవు ఏ పనులు చేస్తున్నావు చూస్తాడు ఆయన. రెండోది నీ కష్టం, నువ్వు ఎంత కష్టపడ్డావో చెప్పాలి గట్టిగా. నువ్వు ఎంత కష్టపడ్డావో చూస్తాడు, నువ్వు ఏం పనులు చేస్తున్నావో చూస్తాడు, ఎంత సహనముతో ఉన్నావో, అది నీకు సహనం ఉందో లేదో చూస్తాడు. మెంటలోలాగా చేయొద్దండి, పిచ్చోళ్ళలాగా చేయొద్దండి, సహనం కలిగి ఉండండి. చెప్పాలి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. సహనం ఉందా? సంచరించే దేవుడు నీకు ఎంత సహనం ఉందో చూస్తాడు, ఎంత కష్టపడుతున్నావో చూస్తాడు. నీ సహనం అంతటినీ సంచరించే దేవుడు గుర్తిస్తున్నాడు, ఎంత సహించుకుంటున్నావు నువ్వని. ఓర్పు, సహనం ఉంటుందా? యేసు ప్రభుకున్న సహనం ఉందా? ఇంకెందుకు భక్తి? ఇంటికి వెళ్ళి దుప్పటిదైనా పడుకో, హాయిగా సరిపోయింది. ఇంకెందుకు నీ భక్తి, నీ పరిచర్య, సహనం లేకపోతే? ఒక్కరిని గురించి చెప్పట్లా, నేను అందరి గురించి చెప్తున్నా, జాగ్రత్త గమనించండి మీరు. సహనం ఉండాలా లేదా మనకి? అమ్మా చెప్పండి అమ్మా మీరే గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. సహనం ఉండాలా లేదా? అయ్యా మీరు కూడా చెప్పండి, సహనం ఉండాలా లేదా? గట్టిగా, అసలు గొంతులే రావట్లే వాళ్ళకి. ఉండాలా లేదా? గట్టిగా చెప్పండి. ఓర్పు ఉండాలా లేదా? కష్టపడే మనసు ఉండాలా లేదా? నీ సహనం, నీ కష్టం, నీ క్రియలన్నిటినీ నేను గుర్తించాను. 7 దీపస్తంభముల మధ్య సంచరించే దేవుడు, అంటే సంఘములో సంచరించే దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఎంత ఓర్పుతో ఉన్నారు, సహనంతో ఉన్నారు,
ఎంత కష్టపడుతున్నారు, ఎలాంటి ప్రవర్తనతో ఉన్నారు, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు గుర్తిస్తాడు. ఒక రోజున పరలోకంలో ఏం చేస్తాడంటే ఆయన మరుగైన 7వ వాక్యం చదువుతారా? చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పు మాటలు వినుగాక, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాడు, మరుగైన మన్నా భుజింపనిస్తాడు, సింహాసనం మీద కూర్చుండబెడతాడు, అన్ని ప్రతి ఆశీర్వాదం ఇస్తాడు. క్రియలను, కష్టమును, సహనాన్ని, మన ప్రవర్తనని, మన పద్ధతుల్ని, మనలో ఉన్న పరిశుద్ధతని, భక్తిని, క్రీస్తు ప్రేమని మనం ఎంత ప్రేమ నింపుకున్నామో నీ ప్రేమను, నీ క్రియలను నేను గుర్తిస్తాను. క్రీస్తు ప్రేమ ఎంత ఉంది నీలో? ద్వేషం ఉందా, ప్రేమ ఉందా? సంచరించే దేవుడు అన్ని గుర్తిస్తాడు. సహనమే లేకపోతే ఎలా? సహించే మనసే లేకపోతే ఎలా? క్రీస్తు ప్రేమ నీలో లేకపోతే ఎలా? మొదటి ప్రేమను నువ్వు పోగొట్టుకుంటున్నావు, పోయింది అది. ద్వేషం పెంచుకొని, పగ పెంచుకొని క్రీస్తు ప్రేమకు దూరం అయిపోయావు. మరి దేవుడిచ్చే ఫలం పొందాలనుకుంటున్నావా లేదా? ఒకసారి ఆలోచించుకుని, పరలోకంలో దేవుడు మన కోసం అన్ని సిద్ధపరిచాడు. వాటిని మీరు అనుభవించాలంటే సహనం కలిగి ఉండండి, కష్టపడండి, మంచి కార్యాలు చేద్దాం. చెడ్డ కార్యాలు వద్దు. ఏ కార్యాలు చేయాలి? నీ క్రియలు మంచివా చెడ్డవా ఆలోచించుకో. మంచి క్రియలు చేయండి, పరలోకమందున్న దేవుని ద్వారా ప్రతిఫలం పొందండి. పరలోకమందు అందరికీ దేవుడు ప్రతిఫలం దయచేయునుగాక. పట్టణాల్లో, గ్రామాల్లో సంచరించి, సంఘాల్లో సంచరించి స్వస్థపరచునుగాక. దేవుడు సంచరించి శత్రువులకు ప్రతిఫలం దయచేయునుగాక. శత్రువును హతమార్చి దేవుని ప్రజలకు జయం దయచేయునుగాక. దేవుడు సంచరించి సహనాన్ని, క్రియలని, కష్టాన్ని గుర్తించి, ఆయన ప్రేమతో మనం ఉన్నామో లేదో గుర్తించి ఆయన మనకు పరలోకంలో ప్రతిఫలం దయచేయునుగాక. ఈ కొద్ది మాటలు మీ వినికిడిలో ప్రభు స్థిరపరిచి నెరవేర్చునుగాక. అందరూ చక్కగా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఆయన మనలో సంచరించేవాడు, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించేవాడు, సముద్ర తరంగముల మీద సంచరించుచు దాన్ని అణిచివేయువాడు. ప్రియ సహోదరులారా, మనం ఆరాధించే దేవుడు మనం ఉన్న ప్రాంతాలంతా సంచరిస్తూనే ఉంటాడు. 7 నక్షత్రాల్ని చేతబట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించిన దేవుడు మన కష్టాన్ని, మన క్రియలని, మన సహనాన్ని ఆయన గుర్తిస్తాడు, దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఇదిగో సంఘములో సంచరించుచున్న దేవుడు, మేలు చేయటకే సంచరిస్తాడు. అపవాది చేత పీడించబడుతున్న వారిని విడిపించుటకే సంచరించబోతున్నాడు. సాతాను కీడు చేయవచ్చు, రోగం కలుగు చేయవచ్చు, మరణం కలుగు చేయవచ్చు, కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్య మేలు చేస్తాడు, జీవముతో నింపుతాడు, మరణాన్ని తొలగించబోతున్నాడు. జీవముతో నింపునుగాక, మేలుతో నింపునుగాక, వెలుగుతో నింపునుగాక, ఆశీర్వాదము దయచేయునుగాక, మేలు చేయించు సంచరించునుగాక. జీసస్, జీసస్, యేసయ్యా, ఈ ప్రాంతమంతా సంచరించండి నాయన, భూతలమంతా సంచరించండి నాయన, మందిరములో సంచరించండి నాయన, హృదయములో సంచరించండి నాయన, గ్రామాల్లో, పట్టణాల్లో, సమాజ మందిరంలో సంచరించి వ్యాధిగ్రస్తుల్ని, రోగుల్ని బాగు చేశాం. మా ప్రాంతాల్లో సంచరించండి, సంఘములో సంచరించండి, అందరినీ స్వస్థపరచండి, అందరినీ బాగు చేయండి, అందరినీ మీరు ముట్టండి యేసయ్యా, ముట్టండి నాయన. ప్రభువా,
మీరు సంచరించినప్పుడు శత్రువులని హతమారుస్తాను, నా ప్రజలకు జయమిస్తానని చెప్పారు. నీ బిడ్డల ఎదుటిన్న శత్రువులను హతమార్చండి, శత్రు కార్యాలు నిర్మూలన చేయండి. నీ ప్రజలను విజయోత్సవాలతో ఊరేగించండి నాయన, విజయ పదమును నడిపించండి యేసయ్య. నేను సంచరించుచు నీ క్రియలో నీ సహనం, నీ కష్టాన్ని గుర్తిస్తాను. క్రీస్తు ప్రేమతో నీ హృదయాన్ని నింపుకున్నావా? ఒకసారి పరిశీలించుకోండి. నా దేవుడు నీ కుటుంబంలో సంచరించబోతున్నాడు. నేను ప్రకటిస్తున్న యేసయ్య నీలో సంచరించబోతున్నాడు. నీ ఉన్న ప్రాంతం అంతా సంచరించబోతున్నాడు, మేలు చేయడానికి సంచరించబోతున్నాడు. అడగండి, చేతులు పైకెత్తి అడగండి, యేసయ్యా నా కుటుంబంలో సంచరించండి నాయన, నాలో సంచరించయ్యా, మేలు చేయి యేసయ్యా అని అడగండి. అడగండి, మేలు చేయించు సంచరించండి యేసయ్యా అని అడగండి. అడగండి, యేసయ్యని అడగండి. ఇప్పటి వరకు కీడు, ఇప్పటి వరకు మరణం, ఇప్పటి వరకు చీకటి నిన్ను వెంటాడుతుందా? ఆయన సంచరిస్తే వెలుగుతో నింపబడతావు, ఆయన సంచరిస్తే జీవముతో నింపబడతావు, ఆయన సంచరిస్తే మేలు చేయబోతున్నాడు, మంచి చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, ఆశీర్వాదాలని వీళ్ళు కుమరించబోతున్నాడు, మేలు చేత నింపబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. మేలు చేయించు సంచరించి దేవునికి చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ యేసయ్యా సంఘ బిడ్డల పట్ల మేలు చేయి నాయనా, విశ్వాసులందరి పట్ల మేలు చేయి నాయనా. మా గ్రామాల్లో మీరు సంచరించండి, మా పట్టణాల్లో మీరు సంచరించండి, ఈ పట్టణం అంతా సంచరించండి, ఈ రాష్ట్రం అంతా సంచరించండి, విశ్వాసుల కుటుంబాల్లో సంచరించండి, సంఘములో సంచరించండి, భూతలమంతా సంచరించువాడు మీరు సంచరించండి, మీరు సంచరించండి యేసయ్య. యేసయ్య వెతుక్కుంటూ వచ్చి ఒక రోగిని బాగు చేశాడు, భూతలమంతా సంచరించేవాడు. నీ గ్రామంలో నీ బంధువులు ఎవరైనా బలహీనతలతో ఉన్నారా? మీ గ్రామ వాస్తవులు ఎవరైనా రోగంతో ఉన్నారా? యేసయ్య అక్కడికి వెళ్ళబోతున్నాడు, వారిని ముట్టబోతున్నాడు, వారిని బాగు చేయబోతున్నాడు, నీతో నడుచుకుంటూ రాబోతున్నాడు, నీ ద్వారా మేలు చేయబోతున్నాడు, నీతో వచ్చిన దేవుడు మేలు చేయబోతున్నాడు, మంచి చేయబోతున్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, విజయోత్సవాలతో ఊరేగించబోతున్నాడు, విజయోత్సవాలతో. జీసస్ జీసస్ యేసయ్యా మేలు చేయండి నాయన, మేలు చేయండి, మేలు చేయండి యేసయ్యా, మేలు చేయండి నాయన. క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి.
ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే, ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. అందరు రెండు చేతులు పైకెత్తి ప్రభు సంచరించుచు మనం ఉండే ప్రాంతాల్లో సంఘములో సంచరించుచు మేలులు చేస్తున్న యేసయ్యకి చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 బిగ్గరగా చెప్పండి. స్తోత్రం అని చెప్పండి. స్తోత్రం మేలు చేయించు స్వస్థపరిచిన యేసయ్యకి స్తోత్రం చెప్పండి. స్తోత్రం విజయోత్సవాలతో ఊరేగించుటకు సంచరించుచున్న దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. మన క్రియలు, మన సహనం, మన కష్టాన్ని గుర్తించిన దేవుడు గొప్ప ప్రతిఫలం భూలోకంలో పరలోకంలో మనకు అనుగ్రహించిన యేసయ్యకు చప్పట్లు కొడుతూ స్తోత్రం. చెప్పబడిన మాటలు మన జీవితాల్లో నెరవేర్చి ఆశీర్వదించి ఆయన రాకడ రాజ్యానికి సిద్ధపరిచిన త్రియేక దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన. అందరు కుడి చేతిని పైకెత్తి ప్రార్థన చేసుకోండి. చివరిగా మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే స్తోత్రాలు యేసయ్యా. అయ్యా, ఈ నవంబర్ మాసం ఈ చివరి పునరుద్ధరణ ఆరాధనలో పాలు పొందేటట్లుగా మీరు చూపిన దయ కొరకే స్తుతి చెల్లిస్తున్నాం. గడిచిపోయినటువంటి 4 వారాలు కూడా కంటికి రెప్పవలే మమ్మల్ని అందరినీ కూడా కాపాడుతూ వచ్చారు తండ్రి. ఈ యొక్క చివరి అయ్యా ఈ యొక్క పునరుద్ధరణ ఆరాధనకు కూడానైనా సజీవ లెక్కలో నిలిపి మీ సన్నిధిలోనైనా గడిపే భాగ్యం అభాగ్యులమైన మా అందరికీ మీరు దయచేసినందుకే స్తుతి చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన ఉదయకాలం నుండి ఈ సమయం వరకు కూడా మా మధ్యలో నైనా మీరు సంచరించి మా మధ్యలో మీరు నివసించి యేసయ్యా పాడిన పాటల ద్వారా చెప్పబడిన సాక్ష్యాల మూలముగా ఆత్మ ఆరాధన ద్వారా మీ నామానికే మహిమ తెచ్చుకున్నందుకే మీకు స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. స్తోత్రమునైనా నీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు యేసయ్యా. నేను వారిలో నివసించి సంచరించేదను అని తండ్రి, మీరు మాకు దేవుడై ఉంటారని మీరు సెలవిచ్చినందుకే స్తోత్రాలు ప్రభువా. మీరు ఒక చోటే ఉండే దేవుడు కాదని తండ్రి, ఈ భూతలమంతా కూడా ఉన్నత స్థలముల మీదనైనా అయ్యా అనేక ప్రాంతాలలో తండ్రి మీరు సంచరించే దేవుడవని తండ్రి అయ్యా మాట్లాడుతూ వచ్చారయ్యా. మీకు స్తోత్రం. సంచరించే మీరునైనా అయ్యా ఎటువంటి కార్యాలు చేస్తారో కూడా లేఖనాలను ఆధారం చేసుకొని మీరు మాట్లాడుతూ వచ్చిన నీ మాటలు కొరకై స్తోత్రాలు తండ్రి. మీరు ప్రతి ప్రాంతం, ప్రతి పట్టణమునైనా, ప్రతి గ్రామము మీరు సంచరించినైనా ప్రతి వ్యాధిని, ప్రతి రోగాన్ని మీరు తొలగించి యేసయ్యా మీరు స్వస్థతను కలుగ చేశారని అయ్యా మీరు నైనా సెలవిచ్చినందుకే స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా మీరు సంచరించి బలహీనతల నుండి, రోగాలలో నుండి నైనా విడుదల కలిగించే దేవుడు నైనా మీకు స్తోత్రాలు. ఈ ఆరాధనకి ఏ రోగాలతో, ఏ బలహీనతలతో నీ బిడ్డలనైనా మీ సన్నిధిలో అడుగుపెట్టి ఉన్నారో తండ్రి, నీ బిడ్డలనైనా మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. స్తోత్రాలయ్యా. నీ బిడ్డలు నివసిస్తున్నటువంటి ప్రాంతాలలో, ఉంటున్నటువంటి ప్రదేశాలలో మీరు సంచరించండి నైనా. అయ్యా నీ బిడ్డలకి మేలు చేయమని వేడుకుంటున్నాము తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రాలునైనా. అనారోగ్యాల నుండి విడిపించి నీ బిడ్డలకు స్వస్థత, ఆరోగ్యం ఇచ్చి నీ సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టండి యేసయ్యా. మీరు గొప్ప కార్యాలు చేశారని నోటితో చెప్పుకోగలిగేటట్లుగా
సహాయం చేయమని వేడుకుంటున్నాం. సంచరించే మీరు తండ్రి అయా శత్రువులను హతమార్చినైనా నీ బిడ్డలకు మీరు జయమిచ్చే దేవుడవని మాట్లాడుతూ వచ్చారు యేసయ్యా. అవును ప్రభువా, నీ బిడ్డలనైనా కష్టపెడుతూ బాధ పెడుతున్నటువంటి వారికి నైనా మీరు ప్రతీకారం చేయండి నైనా. నీ బిడ్డల పక్షాన మీరు ఉండండి తండ్రి. నీకు స్తోత్రాలు యేసయ్యా. నీ బిడ్డలకు జయం కలగ చేయండి. అడుగుపెట్టుచున్నటువంటి చోట నీ బిడ్డలతో మీరు ఉండండి నైనా. నీకు స్తోత్రం. ప్రతి విషయంలో కూడా నైనా మీ సహాయం అందించమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా, అన్య దేవతలకునైనా మీరు తీర్పు తీర్చే దేవుడు అని కూడా మాట్లాడుతూ వచ్చారు యేసయ్యా. మీకు స్తోత్రం. నీ బిడ్డలను కష్టపెట్టే వారికి బాధ పెట్టే వారికి కూడా మీరు తీర్పు తీర్చండి నైనా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీ బిడ్డల పక్షాన ప్రతి విషయంలో కూడా మీరు నిలిచి జయాన్ని కలుగ చేయండి. ఆనాడు మా పితరులకునైనా ఐగుప్తు దేశములో ఉంటుండగానైనా గొప్ప కార్యాలు చేశారు. ఇంకా రక్షణ పొందకుండా ఎవరైతే ఉంటున్నారో నైనా వారిని కూడా మీ రక్తముతో కడగండి నైనా. మీ ప్రేమ చేత రక్షించమని వేడుకుంటున్నాము తండ్రి. ఎవరు కూడానైనా అయ్యా మీ తీర్పులోనికి రాకుండా తండ్రి స్తోత్రం, జీవితాలను సరిచేసుకునేటట్లుగా కృప దయచేయండి. సంచరించే మీరు యేసయ్యా అయ్యా మా క్రియలను తండ్రి అలాగే సహనాన్ని ప్రభువా అయ్యా ప్రతి దానిని కూడా మీరు చూస్తున్నారని తెలియపరిచినందుకే స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభువా, సంఘ బిడ్డలు అయ్యా ఎన్నో దినాల నుండి నాయన నీ పరిచర్యలో కష్టపడుతూ ఉంటుండగా తండ్రి అయ్యా ఎంత భారమైన నీ బిడ్డలు ప్రభువా సహించుకుంటూ నడిపించబడుతూ ఉంటుండగా గొప్ప ప్రతిఫలం నీ బిడ్డలకి ఇహమందును పరమందును దయచేయండి నాయనా. నీ బిడ్డలను తరతరాలుగా ఆశీర్వదించండి. ఏ కొరత లేకుండా దీవించమని వేడుకుంటున్నాం. కట్టబడుతున్న మందిరం విషయంలో కూడా మీరు తోడుగా ఉండండి నాయనా. ఆది నుంచి అంతం వరకు కూడా ప్రతి పనిలో మీరు సహాయం చేయగలిగిన దేవుడు తండ్రి. మందిరం కడుతున్న ప్రాంతం అంతా మీరు సంచరించండి నైనా. మీరు అడుగుపెట్టి నడవండి తండ్రి. నీకు స్తోత్రం. ప్రతి దోషాన్ని తొలగించండి ప్రభా. స్తోత్రము నైనా. అన్ని పనుల్లో మీరే సహాయం చేయి. ఆర్థిక ఇబ్బందుల్లో నుండి కూడా విడుదల దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం. మందిర పరిచర్య కొరకు సహాయం చేసిన బిడ్డలను కూడా అయ్యా సమృద్ధినిచ్చి ఇంకను నైనా వారి కొరతలు తీర్చి నడిపించమని వేడుకుంటున్నాం. ఈ ఆరాధన ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నందుకే స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. మీరు సంచరించే దేవుడు మా అందరి జీవితాల్లో ప్రభువా గొప్ప కార్యాలు చేసి నీ రాజ్యానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. నీ దాసుని బలపరిచి వాడుకున్నందుకు స్తుతి చెల్లిస్తున్నాం. ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నీ పరిచర్యలో వాడుకో తండ్రి. అయ్యా సంచరించే దేవునిగా మీరు మా కొరకు రానై ఉంటుండగా తండ్రి అయ్యా మీ స్వస్థతను పొందుకుంటూ మీ ద్వారా జయం పొందుకుంటూ యేసయ్యా మీరు ఇచ్చేనైనా ప్రతిఫలాన్ని పరలోకములో పొందుకునేటట్లుగా కృప దయచి నిలిచిన మమ్మల్ని అందరినీ కూడా నీ రాజ్యానికి సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన, అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి సముఖం మనకు సకల కోటి పరిశుద్ధులందరికీ యేసయ్య కృప సదాకాలం తోడైంది. సంచరించే దేవుడు అందరి పట్ల మేలు చేసి ఆశీర్వదించి ఆయన రాకడ రాజ్యానికి సిద్ధపరిచి నిత్య సియోనులో చేర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా.